తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. తెలంగాణ రైతాంగానికి రైతు భరోసా నగదు జమ పైన మరో కీలక అప్డేట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే మొదటి దశలో పలువురు రైతులకు నగదు జమ కాగా రెండవ దఫా రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఇవాల్టి నుంచే ఈ డబ్బులు రైతుల అకౌంట్లలోకి జమ కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏడాది జనవరి 26 నుంచి రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు 12,000 సాయం అందజేస్తుంది. మార్చి 31 నాటికి రైతు భరోసా సహాయం రైతుల ఖాతాలలో వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పలు జిల్లాలలో రైతు భరోసా సహాయం పంపిణీ నిలిచిపోయింది. దీంతో రైతులకు పెట్టుబడి సహాయం అందడంతో జాప్యం నెలకొంది. అయితే రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, రైతు భరోసా లబ్ధిదారులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ఖాతాలలో డబ్బులు వేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఆన్ గోయింగ్ స్కీమ్ కింద రైతు భరోసా కొనసాగింపునకు ఎవరికీ అభ్యంతరం లేకపోవడంతో ఎన్నికల సంఘం కూడా ఇందుకు అభ్యంతరం పెట్టలేదని తెలుస్తోంది. దీంతో రైతు భరోసా డబ్బులను రైతు ఖాతాలలో జమ చేసే ప్రక్రియను కొనసాగిస్తుందని సమాచారం. రైతు భరోసా నిధుల జమ రెండవ దశ అమల్లోకి వచ్చిందని, 1 ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు మొత్తం 17.02 లక్షలు రైతుల ఖాతాలలో జమ అవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతు భరోసా పథకానికి అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామ సభలను నిర్వహించి ప్రభుత్వం జాబితాను కూడా ప్రజల ముందు ఉంచింది. ఆ అర్హుల జాబితాలో గల రైతులకు నేడు నగదు జమ కానున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగులో ఉన్న రైతులందరికీ ఆర్థిక భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. జనవరి 26 తేదీన ఈ పథకానికి శ్రీకారం చుట్టగా ఏడాదికి అర్హులైన రైతులందరికీ 12,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తోంది. అయితే 2 విడతలుగా నగదు జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించగా ఇప్పటికే పలువురు రైతులకు 6,000 నగదు ఖాతాలో పడింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.